వీరు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని ఎండగట్టాలని మరొకసారి కూడా తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఒక ప్రాజెక్టు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే దాదాపుగా 15 సంవత్సరాల క్రితమే 3,000 కోట్లు ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టుకి ఆ తర్వాత కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ఇవన్నీ ఒక దగ్గర కానీ మనం చేర్చి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వెలుగొండపై ఏ విధంగా దగా చేస్తున్నాడో, ఈ ప్రాంత ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో స్పష్టంగా వారి వ్యవహార సరళిలోనే స్పష్టమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి నేతలు మొద్దు నిద్ర వీడాలి. మరొకసారి వారందరికీ కూడా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రాజకీయాలను పక్కన పెట్టండి. ఈ ప్రాంత ప్రజల్ని వారి బాధల్ని మీరు పట్టించుకోండి. ఒకవేళ మీరు వెలుగొండపై ఇదే పందాన్ని కానీ మీరు కొనసాగిస్తే వెలుగొండ కంప్లీట్ అవ్వదు. ఏం పనులు ఉన్నాయి వెలుగొండలో? అసలు పనేంటి? శ్రీశైలం నుంచి వాటర్ తీసుకురావడానికి కావాల్సినటువంటి 2 టన్నెల్స్ సంపూర్ణంగా కంప్లీట్ అయ్యాయి. దానిలో ఉన్న మట్టిని తొలగించాలి. స్టోరేజ్ చేసేటటువంటి కొండల మధ్యలో ఉన్నటువంటి గ్యాపుల్ని సంపూర్ణంగా పూడ్చివేయడం జరిగింది. వాటర్ నింపాలంటే కావాల్సింది R&R ప్యాకేజ్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వాటిని తరలించడానికి. R&R ప్యాకేజ్ ఇవ్వడానికి కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి వ్యవహారాలు మొత్తం మా ప్రభుత్వంలో కంప్లీట్ చేశాం. ఇవాళ వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అక్కడ ప్రాంత ప్రజలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ రోజు 1,80,000 రూపాయలు R&R ప్యాకేజ్ ప్రకటించినటువంటి ఆ ప్రాజెక్టుకి ఈరోజు R&R ప్యాకేజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 12.5 లక్ష ప్రకటించాడు. 2025 జనవరి కట్ ఆఫ్ డేట్ పెట్టారు. అంటే ఈ జనవరి 25 వరకు ఎవరైతే 18 సంవత్సరాలు నిండుంటారో వారికి డబ్బు ఇచ్చి పంపించాలి. ఈ పని చేయడానికి ప్రాజెక్టు కంప్లీట్ అయిన ప్రాజెక్టు మీద అసత్య ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వారిని పక్కకు పంపిస్తే 53 TMCల సామర్థ్యం, సంపూర్ణమైన సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకి మనం నీటిని తీసుకురాగలుగుతాం, తరలించగలుగుతాం. శ్రీశైలంలో వచ్చే 45 రోజుల ఆ పరివాహక వాటర్ని మనం ఇక్కడికి తరలించగలుగుతాం. ఐక్యరాజ్య సమితి లాంటి పెద్ద పెద్ద ప్రపంచ వ్యవస్థలే ఎర్రగొండపాలెం ప్రాంతం పట్ల, అలాగే ప్రకాశం ప్రాంతం పట్ల ఎప్పుడో ఎక్కువ నీటి ఎద్దడి కలిగినటువంటి ప్రాంతంగా గుర్తించారు. అలాంటి ప్రాంతానికి 3,20,000 కోట్ల రూపాయల బడ్జెట్లో మీరు కేటాయించిన కేటాయింపు ఎంత? మనకున్నది 26 జిల్లాలు అయితే 26 జిల్లాలో ఒక జిల్లాకి ఎంత కేటాయించాలి? ఆ విధంగా 3 జిల్లాలకి, నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాకి, 3 జిల్లాలకి వరప్రదాయిని అయినటువంటి వెలుగొండకి ఎంత వెచ్చించాలి? ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. తప్పుడు రాజకీయం చేస్తున్నటువంటి ఈ నేతల్ని నిలదీయండి. ఈ చంద్రబాబు నాయుడు గారి కుటిల ప్రయత్నాన్ని వ్యతిరేకించండి. వెలుగొండపై గళమెత్తండి. ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ధైర్యం చేయలేక చంద్రబాబు నాయుడు గారు అటువైపున రాకుండా పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటో అక్కడ ప్రాంత ప్రజలకి తెలుసు కాబట్టి, వారు వ్యతిరేకిస్తారు కాబట్టి, వారు నిలదీస్తారు కాబట్టి, ఆ నిలదీసేదానికి సమాధానం చెప్పలేని చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ నుంచి పక్కకు తప్పుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిజంగా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి 4,000 కోట్లు 3,20,000 కోట్లలో వెచ్చించలేరా? 3 జిల్లాలకి అంటే ఒక్కొక్క జిల్లాకి 1,000 కోట్లు కూడా రావట్లేదు కదా. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంగళగిరిలో పోటీ చేస్తున్నాడని ఈ రాష్ట్ర సంపద మొత్తం దోచి తీసుకొచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పెట్టాలి. 100 కోట్లు 1,000 కోట్లు ఇక్కడ వెచ్చించాలి. గొంతు తడుపుకోవడానికి నీళ్ల కోసం ఎదురు చూసే మాలాంటి పేద జిల్లాలకు మాత్రం ఏమీ చేయరు. ఆస్తులు అమరావతికి, పస్తులు ప్రకాశానికి. అంటే ఇదే పస్తుల్లో మేము బతికేయాలి. ఇదే వీరు చేసేటటువంటి దుర్మార్గపు ప్రచారాలలో ప్రజలు మగ్గిపోవాలి.
తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశంకి ఓట్లేసినటువంటి ప్రజలు కూడా ఆలోచించాలి. 6 హామీలను ఎగ్గొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ మీద చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి. అతి త్వరలో వెలుగొండలోని వాస్తవ పరిస్థితుల్ని ఈ రాష్ట్ర ప్రజలకి చూపించబోతున్నాం. ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు అహర్నిశలు పోరాటం చేస్తూనే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గళమెత్తి అడుగుతూనే ఉంటాం. ఈ వెలుగొండ ప్రాజెక్టుపై ప్రకాశం జిల్లా నేతలు కూడా స్పందించి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారిని రేపటి కార్యక్రమానికి వెలుగొండకి తీసుకురా